మేము చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. మా అన్నయ్య వచ్చి టేస్ట్ చేస్తాడు. పసుపు వేస్తున్నా. అక్క మనమైతే ఎట్లా చేస్తాం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అండ్ మా వదినకి నాకు కోడిలో ఏమి ఇష్టం తెలుసా? నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి. అక్క అదిరిపోయింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నా యూట్యూబ్ ఛానల్లో మీరేం చేస్తున్నారు అబ్బా? హాయ్ గైస్, వెల్కమ్ టు మీ తరుణ్ తేజ్ ఛానల్. ఓకే, ఈరోజు ఏంటి లేడీస్ ఉన్నారు, మా అన్నయ్య లేరని చూస్తున్నారా? ఈరోజు మేము చేయబోతున్నాం బ్లాగ్. అండ్ మేము చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. మా అన్నయ్య వచ్చి టేస్ట్ చేస్తారు. మమ్మీ, ఇప్పుడు మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం? నాటుకోడి చికెన్ కర్రీ. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి? ఫ్రెష్గా కడుక్కున్న చికెన్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, ఇగో ఆయిల్, కరివేపాకు, ఎండిమిర్చి మా అత్త వేస్తుంది, అలాగనే నేను కూడా వేస్తాను తాలింపులో. ఓకే, ఫస్ట్ మనము గ్యాస్ ఆన్ చేసేసుకొని మనము కుక్కర్, మేము నాటుకోడిని అయితే మ్యాక్స్ అందరు కుక్కర్లోనే తొందర ఉడకాలని కుక్కర్లో వేసుకుంటాం. సో మనం ఫస్ట్ ఆయిల్ మమ్మీ, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఎన్ని స్పూన్స్ మమ్మీ? ఒక 5 స్పూన్, 5 to 6 స్పూన్స్. ఎందుకంటే దీనికి ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, ఎందుకంటే ఇది చికెన్ కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనం. నెక్స్ట్ ఏం చేయాలి? అది వేడెక్కాక ఫస్ట్ మనం ఎండుమిరపకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మమ్మీ చెప్పు ఏంటో? ఆనియన్స్. ఆనియన్స్, యా, ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఇలా ఎందుకు కట్ చేసుకోవాలి మమ్మీ కర్రీకి? ఇలానే బాగుంటుంది. ఇలానే బాగుంటుంది అంట. ఎన్ని ఆనియన్స్ పడతాయి? ఒకటి చాలు, ఒక బిగ్ ఆనియన్. అంటే మనం చికెన్ చూసుకొని ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. ఓకే ఓకే గైస్, ఇప్పుడు మనము ఇది ఆనియన్స్ వేసేసుకున్నాం. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా మమ్మీ? ఓకే, అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలంట. పసుపు వేస్తున్నా. కొంచెం మనము పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ పసుపు కారం వేసుకుంటా. యా, ఇది మా మమ్మీ స్టైల్ చికెన్. పసుపు కారం, ఇది ఇలా అయితే కారం ఎక్కువ ఆనియన్స్ కి పడుతుందని అందులో ముందే కలిపేసుకుంటది అన్నమాట మా అత్తమ్మ. అక్క మనమైతే ఎట్లా చేస్తాం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మా చికెన్ కావాలంటే కామెంట్ చేయండి. మేము ఇద్దరం నెక్స్ట్ టైం మేము చేస్తాం, ఓకేనా? కానీ నేను చేసేదే తింటాడు మామయ్య. అంటే మా డాడీకి ఏంటంటే ప్రిపేర్ చేసిన మా మమ్మీ కొంచెం కారం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది, ఎక్కువ కారం ఉండదు అన్నట్టు. చికెన్ వేసుకుంటాను, మంచిగా నీట్గా వాష్ చేసిన చికెన్. కోడి కాళ్ళు నాకైతే చాలా ఇష్టం. అండ్ మా వదినకి నాకు కోడిలో ఏమి ఇష్టం తెలుసా? నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి. తలకాయ, హెడ్. మేమిద్దరం హాఫ్ ఆఫ్ షేరింగ్ చేసుకుంటాం. మా ఫేవరెట్ పీస్ ఆ ఇద్దరికి. అది కూడా తింటారా అని షాక్ అవ్వకండి, మేము తింటాం. మనం అన్ని తింటాం. డాడీకి మా వదినకి లివర్ అంటే చాలా ఇష్టం. మా అన్నయ్యకి వింగ్స్ ఇష్టం చికెన్ లో. మరి నాకు ఎప్పుడు చెప్పలే, నువ్వు ఎప్పుడు అడగలేదు కావచ్చు. అంటే అన్ని ఇష్టం, ఎక్కువ ఇష్టంతో వింగ్స్ తింటాడు. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇందులోనే 2-3 లవంగాలు కూడా వేసిన. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ వేసుకుంటా రోజు నేను, అప్పుడప్పుడే దంచి వేసుకుంటాను అన్నట్టు. అంటే మేము స్టోర్ చేసుకోము ఏదైనా. ఇందులో ఎన్ని వేసుకున్నా అల్లం వేసుకోకపోతే ఇంకా టేస్టే రాదు మనకైతే. పక్కా వేసుకుంటానండి నేనైతే. అండ్ మేము అది ఫుల్ గ్రైండ్ కూడా ఎక్కువ అంటే మెత్తగా చేయము, జస్ట్ కొంచెం హాఫ్ గ్రైండ్, కచ్చపచ్చగా ఉండాలి. ఎందుకు మమ్మీ అని అంటే అలా అయితేనే దానికి కొంచెం ఫ్లేవరబుల్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్తుంది మమ్మీ. అండ్ ఎప్పుడప్పుడు ఫ్రెష్ దంచుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి మమ్మీ? అది మంచిగా కలపాలి, పీసెస్కి పట్టాలి అవి బాగా మసాలా అన్ని.
నెక్స్ట్ వాటర్ వాటరా ఓకే టమాటా కొంచెం చింతపండు వేసుకోవాలి. ఎందుకు టమాటా యూజ్ చేయవా మమ్మీ నాటుకోడిలో నువ్వు? వేయాలి. కొంచెం చింతపండు వేసుకో, చింతపండు వేస్తుంది అంటే ఎందుకు అట్లా? టేస్ట్ బాగుంటుంది. చింతపండుతోనే టేస్ట్ బాగుంటది. ప్రతిసారి నిజంగా అత్తమ్మ చింతపండు మాత్రమే యాడ్ చేస్తుంది. అవును, అప్పుడప్పుడు తినేటప్పుడు మాకు చింతపండు వస్తుంది. ఏంటి మమ్మీ ఇది? నేను చికెన్ ముక్క అని తినేస్తా కొన్నిసార్లు. నా తల్లే. యా నెక్స్ట్ మనము మిర్చి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకుంటా. తర్వాత నేను కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకుంటా. తాలింపులో వేసుకోను. ఇట్లా వేసుకుంటేనే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. చింతపండులో చాలా అత్తమ్మ కొంచెం. యా అంటే ఇది మా మమ్మీ స్టైల్. మా మమ్మీ ఇలానే కుక్ చేస్తుంది చికెన్. ఒకసారి ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది మీకు. మా అన్నయ్య షూట్కి వెళ్ళి వచ్చేసేలోపు మేము ప్రిపేర్ చేసి మా అన్నయ్య రాగానే టేస్ట్ చేపిస్తాము. సో మనం ఫాస్ట్గా కుక్ చేసేసుకుందాం మా అన్నయ్య వచ్చేలోపే. సాల్ట్ తగినంత. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ అన్నీ అవి చేస్తాము మీరు అడిగినవన్నీ. అండ్ ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసేయాలి. ఎన్ని విజిల్స్ రావాలి మమ్మీ దీనికి? సేమ్ 5 విజిల్స్ రావాలి అంట. ఓకే మమ్మీ, మనము 5 to 7 విజిల్స్ అనుకున్నాం కదా. విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. వావ్, యమ్మీ యమ్మీ. వావ్, మంచిగా కుక్ అయిపోయింది కదా మమ్మీ. మంచిగా సూపర్ కుక్ అయిపోయింది. కొంచెం గరం మసాలా లాస్ట్లో విజిల్స్ అయిపోయాక. చికెన్ మసాలా మమ్మీ ఎక్కువ యూజ్ చేయదనుకుంటా దీంట్లో. Okay. ఓన్లీ గరం మసాలా మాత్రం. కొంచెం కొబ్బరి పొడి ఎందుకు అత్తమ్మ? ఫ్లేవర్ రావడానికి. ఓకే, కొంచెం మనం ఇవన్నీ వేసుకోంలే. వేసుకోమని అన్ని డైరెక్ట్. అదే కదా. కొత్తిమీర మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని. అయిపోయింది, రెడీ. వేడి వేడిగా అన్నం, వేడి వేడిగా వేడి వేడి అన్నంలో ఆర్ చపాతీలో మంచిగా నాటుకోడి పులుసు వేసుకొని తింటే అద్దరిపోతుంది. అక్క అద్దరిపోయింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సూపర్. ఈ అదిరిపోయింది అనే డైలాగ్ మా బావ వాళ్ళ కూతురు ఉంటుంది. చిన్న పాప సిరి డైలాగ్ ఇది. అదిరిపోయింది. తరుణ్, సో ఇప్పుడు మనము చికెన్ కర్రీ అయిపోయింది. చికెన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మా అన్నయ్య వస్తున్నాడు. మా అన్నయ్య రాగానే రైస్ లో పెట్టి టేస్ట్ చేపిద్దాము. ఒకసారి కాల్ చేస్తా అక్క, ఎక్కడ వరకు వచ్చిందో. కాల్ చేయి. ఒక నిమిషం, ఫోన్ ఏది? కొంచెం రైస్ తీసుకురా అన్నయ్య. నేను మా అన్నయ్య కోసం రైస్ తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు మనము కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనము కొంచెం రైస్ తీసుకొచ్చాము. అన్నయ్య టేస్ట్ చేసి చెప్తాను. అన్నయ్య నాటుకోడి చికెన్ నా యూట్యూబ్ ఛానల్లో మీరేం చేస్తున్నారు అబ్బా? అప్పుడప్పుడు మేము వస్తాము. మీకు కూడా ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. ఓకే, ఇచ్చేద్దాం అప్పుడప్పుడు వీళ్ళకి కూడా వంటల ప్రోగ్రామ్ కి అప్పుడప్పుడు ఇచ్చేద్దాం. అండ్ మీకు కూడా ఏదైనా వంట కావాలనుకుంటే కామెంట్ చేయండి, వీళ్ళతో నేను చేపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేనేనా చేయాల్సింది? ఓ మై గాడ్, కల్పన చెప్పాలి. వేడి వేడి రైస్ అండ్ నాటుకోడి పులుసు. నాటుకోడి తెలంగాణ స్పైసియస్ట్, మంచిగా చాలా బాగుంటుంది. మంచిగా మసాలా అండ్ నాటుకోడి ఫ్లేవర్ అనేది వస్తుంది. తిను తొందరగా, మాగిన నోరుతుంది ఇక్కడ. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి తింటున్నా. టేస్ట్ అనేది ఎప్పటికీ పోదు. మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే చేయండి. వావ్ వావ్ వావ్, చాలా బాగుంది. నైస్ గైస్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూసారు కదా ప్రతి ప్రాసెస్ అనేది మీ ఇంట్లో కూడా చేసి కామెంట్ చేయండి. And next photo, thank you mommy, love you all guys, see you, bye bye.